కాంగ్రెస్ పనైపోయింది, మళ్ళీ వచ్చేది మనమేనంటూ మొన్నటిదాకా జబ్బలు చెరిచిన గులాబీ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఫార్ములా ఈ రేస్, ఓఆర్ఆర్ కేసులతో గేరు మార్చలేక కారు మొరాయిస్తోంది. పాతవన్నీ తవ్వి తీస్తూ బీఆర్ఎస్ ని షేక్ చేస్తున్న కాంగ్రెస్ రాజకీయంగా మరింత పట్టు బిగించే ప్రయత్నాల్లో ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఎలివేట్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్న కమలం పార్టీ టార్గెట్ 2029 అంటూ పావులు కదుపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో మూడు ముక్కలాటలో చివరికి పై చేయి ఎవరిది? మూడు ముక్కలాట అనగానే టక్కున గుర్తుకొచ్చేది పేకాట. ఎవరికి ఏ ముక్క పడుతుందో తెలీదు, ఎవరికి ఆట కలిసొస్తుందో కౌంటుతో గానీ అర్థం కాదు. తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఆ ఆటలాగే ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పసందైన పొలిటికల్ గేమ్ నడుస్తోంది. కారును ఎలాగోలా రోడ్డుపై పరుగులు పెట్టిద్దామనుకున్న గులాబీ పార్టీకి అడుగడుగున స్పీడ్ బ్రేకర్లు అడ్డొస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసుతో ఆత్మరక్షణలో పడ్డ బీఆర్ఎస్ ఇప్పుడు ఓఆర్ఆర్ కేసుతో పెనం మీద నుంచి పొయ్యిలో పడింది. లొట్టపీసు కేసని కేటీఆర్ చెబుతున్నా ఫార్ములా ఈ కార్ రేసు ఆయన పీకకు చుట్టుకునేలా ఉంది. అవును, పురపాలక శాఖ మంత్రిగా నేనే పర్మిషన్ ఇచ్చారని కన్ఫర్మేషన్ తో ఇరుక్కుపోయారు కేటీఆర్. హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ని కొట్టేయడంతో ఆయనకు దారులు మోసుకుపోయాయి. ఏసీబీతో పాటు కూడా రంగంలోకి దిగడంతో అష్టదిగ్బంధంలో ఉక్కిరిబిక్కిరవుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కులు ఎదుర్కొంటున్న కేటీఆర్ పై మరో ఫిర్యాదు నమోదైంది. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ అందిన ఫిర్యాదుతో మరో కేసులో కొరడా జొలిపించేందుకు సిద్ధమైంది ఏసీబీ. ఏసీబీతో పాటు ఈడీకి కూడా ఫిర్యాదు చేయడంతో కేటీఆర్ తో పాటు కేసీఆర్ కూడా ఈ కేసులో ఇరుక్కునేలా ఉన్నారు. ప్రజల సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకున్నామని బుకాయించడానికి వీల్లేకుండా పక్కా ఆధారాలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఫార్ములా రేస్ నిర్వాహకులు ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ సంస్థ నుంచి బీఆర్ఎస్ కి ఎలక్టోరల్ బాండ్లు అందడంతో కేటీఆర్ మెడకు క్విడ్ ప్రో ఉచ్చు బిగుసుకుంటోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో 5 నెలలు తీహార్ జైల్లో ఉండి ఈ మధ్య బెయిల్పై బయటకొచ్చారు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత. ఇప్పుడు ఆమె సోదరుడి వంతొచ్చేలా ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒంటికాలిపై లేస్తున్న కేటీఆర్ అండ్ కోని టార్గెట్ చేసింది కాంగ్రెస్. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శలు రాకుండా ఏడాది కాలం వేచి చూసింది. బీఆర్ఎస్ ని రాజకీయంగా మళ్లీ లేవకుండా చేయాలన్నది ప్రభుత్వ వ్యూహంలా కనిపిస్తోంది. పదేళ్లు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో ఓ దశలో పార్టీ మనుగడే ప్రమాదంలో పడింది. ఓటమి తర్వాత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో పార్టీ బాధ్యతని భుజానికెత్తుకున్న కేటీఆర్ ఇప్పుడు జైలుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ కోలుకోవడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. అయితే బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనపడ్డ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం ఉంటుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఏడాది కాలంలో విజయాల కంటే వైఫల్యాలే ప్రజల్లో ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కమలం పార్టీ. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బలపడ్డ బీజేపీ అధికార విపక్షాల మధ్య తానే గేమ్ చేంజర్ అని భావిస్తోంది. 8 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో బీజేపీకి గౌరవప్రదమైన ప్రాతినిధ్యం ఉంది. అధికార పార్టీకి ధీటుగా పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుంది బీజేపీ. సీఎం సొంత జిల్లాలోనే కాంగ్రెస్ ని ఓడించి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో బీజేపీ అధినాయకత్వం ఉంది. అన్ని మంచి శకునాలే అన్నట్లు బీజేపీకి కావాల్సింది కూడా బీఆర్ఎస్ బలహీనపడ్డవే. ఏడాది కాలంగా బీఆర్ఎస్ కు పోటాపోటీగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేపడుతూ వస్తోంది బీజేపీ. బీఆర్ఎస్ బలహీనపడే కొద్దీ ఆ పార్టీ స్పీడ్ పెరిగిపోతుంది. బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా గాంధీ భవన్ పై అటాక్ కి కాషాయ పార్టీ శ్రేణులు క్షణాల్లో సిద్ధమయ్యాయి. ఆ పార్టీ దూకుడు పెరుగుతోందని చెప్పేందుకు ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. అలసితి సొలసితి అన్నట్లు కేసీఆర్ రాజకీయాల నుంచి దాదాపు తప్పుకున్నట్లే కనిపిస్తోంది. కేటీఆర్ కష్టాల్లో పడితే కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆ పార్టీకున్న మరో పెద్ద దిక్కు కవితే. అయితే లిక్కర్ కేసులో బెయిల్పై ఉన్న కవిత మెడపై ఇప్పటికే కత్తి వేలాడుతోంది.
దీంతో బీఆర్ఎస్ నేతలకు పార్టీ భవిష్యత్తు కలవరం కలిగిస్తుంది. కేటీఆర్ అరెస్టు దాకా వస్తే మరికొందరు నాయకులు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పేలా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిణామాలు బీఆర్ఎస్ కి గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి. అటు ఈ నెలలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని ప్రకటించేలా ఉంది. రాష్ట్రం నుంచి ఇప్పటికే 2 కేంద్ర మంత్రులున్నారు. దీంతో ఆపరేషన్ లోటస్ స్పీడ్ అందుకోబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలేవి చేయలేదని, వచ్చే ఎన్నికల్లోపు ఆ పార్టీ బలహీన పడుతుందని అంచనాలతో ఉంది బీజేపీ. 2024లో అడపాదడపా నిరసనలు, ఆందోళనలు చేసిన బీజేపీ ఈ ఏడాది గట్టిగానే ప్లాన్ చేస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీయడంతో పాటు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మరిన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కేటీఆర్ పై కేసును బీజేపీ స్వాగతించడం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం కాదు, తమ భవిష్యత్తుకు లైన్ క్లియర్ చేసుకోవడమే. తెలంగాణ రాజకీయాల్లో 3 ముక్కలాటలో అంతిమంగా లబ్ధి పొందాలన్నదే బీజేపీకున్న ఏకైక టార్గెట్. బీఆర్ఎస్ ని చావు దెబ్బ కొట్టాలనుకుంటున్న కాంగ్రెస్ కమలం పార్టీ ఎత్తుగడలను ఎలా తిప్పికొడుతుందో మరి.